అదేవిధంగా ఆవసు అంటే ధనమని, అదేవిధంగా ఇంకో అర్థం ఏమిటి అంటే ప్రాణశక్తి అని ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంపదకు ఎక్కడ కూడా లోటుండదు అని చెప్తూనే మరి ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి అయిన కారణము చేత రవి సకల శుభాలను మనకు ఈ వసువులు మన భూమి మీద వసువులు దాని యొక్క ప్రభావం చూపించాలంటే సూర్యుని యొక్క శక్తి చాలా అవసరం కనుక ఆ సూర్య భగవానుడే పరిపాలిస్తున్నాడు కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ యొక్క సంవత్సరంలో అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెబుతున్నప్పటికీ గ్రహాల విషయానికి వచ్చినప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో విశ్వావసువుకు అంటే విశ్వావసు అనే గంధర్వగణానికి మరి పాలకుడిగా మరి ఎవరున్నారయ్యా అంటే ఈ విశ్వావసువుకు పాలకుడిగా ఎవరున్నారయ్యా అంటే రాహువు ఉన్న కారణము చేత కొన్ని ప్రాంతాల్లో సుభిక్షము ఉండజాలదు. అదేవిధంగా అతివేడి ఎక్కువగా ఉండే అవకాశము ఈ విశ్వావసునామ సంవత్సరం. గురుఫలము బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక వీరు చాలా జాగ్రత్తలు వహిస్తే వీరికి మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. శని 9వ స్థానంలో వీరిని సంచరించి వీరిని పాలిస్తూ ఉంటారు. ఈ సంవత్సరము వీరికి ఆస్తి నష్టము జరిగే అవకాశం ఉన్నది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు వహించాలి. మరి నిదానమైనటువంటి పురోగతి ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. అదేవిధంగా సింహరాశి కాకపోతే నేను ఎందుకంటే జాగ్రత్తలు వహించడం కూడా మంచిగా చెప్పుకుంటూ పోతే తెలియదు. మనము ఎంత మాట్లాడిపోయినా స్పీడ్ బ్రేకర్ అవుతుంది. దానివల్లనే జాగ్రత్తలు పడతాం. అందుకోసమే చెడు చెప్పుకుంటూ మన వాడెక్కడ అదేవిధంగా అకౌంటింగ్ వ్యాపారాల్లో వీరికి మంచి లాభాలు ఉన్నాయి కనుక